అశోక్ సార్ అయినా జడ్సన్ అయినా మోతిలాల్ అయినా వాళ్ళు ఏమన్నా అనుకోని వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా లేరా అనేది అది సెకండరీ క్వశ్చన్. నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు? ఇదేం లేదు సార్. సార్ నేను వస్తా, నడుచుకుంటా సార్. దేవుడా సార్, నేను నడుచుకుంటా వస్తా సార్. ఫుట్బాల్ లేపట్లేదు సార్. నేను వస్తా అంటున్నా, నేను వస్తా సార్. అరే ఎక్కడ నేను చాలా ఉంది సార్. అరే దేవుడా దండం పెడతా సార్. ఛానల్ ఉంది సార్, ఛానల్ ఉంది సార్. అట్లా నూకొద్దు సార్. మేము కాంగ్రెస్ పార్టీ పనిచేసినాం సార్. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి డబ్బట్టి మేము పనిచేసినాం సార్. అవ్వల కాలు మొక్కినాము. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నేను 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా సార్. 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. మీరు కావాలంటే రేవంత్ రెడ్డి గారిని అడగండి. ప్రతి ఎమ్మెల్యేకి నేను తెలుసు, మంత్రికి తెలుసు. ప్రతి ఎమ్మెల్యేకు మంత్రికి నన్ను తెలుసు. నన్ను అన్యాయంగా తీసుకెళ్తున్నారు. జస్ట్ నేను కవర్ చేయడానికి వచ్చిన నాకు పిఎంఆర్ టీవీ ఛానల్ ఉంది. ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా కేసీఆర్ ఓడించండి, మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరుంటే వాళ్ళని గెలిపియండి అని ప్రతి ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పనిచేసినాం. కావాలంటే మీరు వివేక్ వెంకటస్వామిని అడగండి, సీతక్కని అడగండి, శ్రీధర్ బాబుని అడగండి, పొన్నం ప్రభాకర్ని అడగండి, రాజగోపాల్ రెడ్డిని అడగండి. కాంగ్రెస్ ప్రతి ఎమ్మెల్యేకు మేము ఇండైరెక్ట్ గా నిరుద్యోగులము పనిచేసినాము. అట్లాంటి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది, నన్నే తీసుకెళ్తారంటే నిరుద్యోగులు ప్రమాదంలో ఉన్నారు. దయచేసి రిపోర్టర్లు అందరూ కూడా కాపాడాలని నేను 2 చేతులు జోడించి పోతున్నా. నిరుద్యోగ రిపోర్టర్లు యూట్యూబ్ ఛానల్ తప్ప దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. చాలా ప్రమాదంలో ఉన్నాం. ఇది చాలా ప్రమాదం సార్. నేను 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా, కేసీఆర్ మీద 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. 5 ఏళ్ళు కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసినాం. కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేసి 50 లక్షల మంది నిరుద్యోగులను తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ అని పెట్టి, పిఎంఆర్ టీవీ ఛానల్ అని పెట్టి మేము రాష్ట్రం అంతా తిరుగుతూ ఇదే మాకు గిఫ్ట్ ఇచ్చేది. మీరు ఇది మంచిది కాదు, మీరు మార్చుకోండి. జస్ట్ వాళ్ళు వాయిదా అడిగినందుకు నేనేదో ఛానల్ ద్వారా కవర్ చేయడానికి వచ్చిన, జస్ట్ ఛానల్ ద్వారా కవర్ చేయడానికి వస్తే ఇట్లా తీసుకెళ్లడం అనేది మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. అది మంచి పద్ధతి కాదు. దయచేసి నా పిఎంఆర్ టీవీ ఛానల్ లోగో, ఈ లోగో ఉండంగా కూడా నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారంటే ఏ నిరుద్యోగి కూడా ఇయ్యాల భరోసా లేదు. గ్రూప్ 2 వాయిదా వేయాల్సిందే, డిఎస్సి వాయిదా వేయాల్సిందే. వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం మిగులుతుంది. అనేక మంది అధికారులు బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు ఉండడం వల్ల మరి అట్లాంటి సీఎం గారు కూడా గతంలో గాంధీ భవన్ లో దీక్ష చేసిర్రు. అదే విధంగా శ్రీధర్ బాబు గారు చేసిర్రు. ప్రతి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా దీక్షలు చేశారు కదా. అట్లా అనడం తప్పన్నా. కనీసం మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, మంచిగా చర్చలు జరపండి. మీరే మంచిగా ఉంటారు. 10 కాలాల పాటు 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉంటారు సార్. జస్ట్ వాయిదా వేయడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మిమ్మల్ని పై ఆఫీసర్లు ఎట్లయితే కేసీఆర్ ను మిస్గైడ్ చేసారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా మిస్గైడ్ చేస్తారు. అప్పుడు కూడా టీఎస్పీఎస్సీ అప్పుడు గ్రూప్ పేపర్లు లీక్ అవ్వడం వల్ల కేసీఆర్ బదనం అయిపోయిండు. వాళ్ళని సస్పెండ్ చేయకపోవడం వల్ల ఓడిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మొత్తం మిస్గైడ్ చేస్తున్నారు. దయచేసి మేము ఎవరం రాము. మీరే వచ్చి చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో ఎవరైతే పోస్ట్ పోన్ చేయాలనుకున్నారో ఒకవైపు రండి, పోస్ట్ పోన్ వద్దనుకున్న వాళ్ళని ఒకవైపు రండి అనండి. కౌంట్ చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీకు మంచి పేరు వస్తుంది సార్. మీరు అనవసరంగా మేము మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకున్నాము. మీరు దయచేసి మీరు బదనాం అయిపోతారు. దయచేసి నిరుద్యోగులారా మీకోసం కొట్లాడుతున్నా. మీరు బయటకు వచ్చి మైపాలన్నను విడుదల చేయాలని చెప్పేసి మీరు నాకు సపోర్ట్ ఇస్తేనే నేను రేపటి నుంచి మీకు సపోర్ట్ ఇస్తా. లేకపోతే నేనైతే నిరుద్యోగుల ఉద్యమం నుంచి తప్పుకునే ప్రమాదం ఉంటది. మీరు మద్దతు ఇవ్వకపోతే మేమైతే మళ్ళీ వీళ్ళ తరపున రావడం ఉండదు. ఒకవేళ మేము మీకు నిజంగా సపోర్ట్ చేయాలంటే మీరు నిరుద్యోగులు కూడా సపోర్ట్ చేయాలి. యోయో టీవీ రవణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న ఇది అందరికీ చేయాలి. యోయో టీవీ కూడా మొదటి నుంచి అన్ని కవర్ చేస్తున్నారు. ఇంత కవర్ చేస్తున్నాక కూడా ఇది ఏందన్నా ఇంత అరాచకము, ఇది ఎంత బాధ అవుతుందంటే కోదండ రామ్ సార్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. కోదండ రామ్ గారు స్పందించాలి. అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే
గుండె లేని మనిషల్లే నన్ను కొండ కోనల వదిలేసిండు జైల్లో పోలీసులు సో పిఎంఆర్ ప్రస్తుతం కవరేజ్ కోసం వచ్చినటువంటి పిఎంఆర్ మైపాల్ యాదవ్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనం దీన్ని కంటిన్యూ చేసుకుంటున్నాం ఈ వార్తను. ఏదైతే నిరుద్యోగులను చిక్కడపల్లి లైబ్రరీలో బంధించారు పోలీసులు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అదే మైపాల్ యాదవ్ కవరేజ్ కోసం అనేది రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కవరేజ్ చేస్తున్న సందర్భంలో కొంతమంది మీడియా మిత్రులు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్ళతో చర్చిస్తున్న సమయంలోనే పోలీసులు మధ్యలోనే నిర్లక్ష్యంగా ఆయనను లేపుకొని తీసుకొని పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మీరు కవరేజ్కి వచ్చిన నేను ఒక మీడియా తరఫున వచ్చినా సార్ అని చెప్పినప్పటికీ ఎవరు కూడా అక్కడ ఆయన మాటలు వినకుండా ఆయనను పోలీసు వాహనంలో తీసుకెళ్లడం అయితే జరిగింది. ఒకసారి మనం ఆ చుట్టుపక్కల ప్రాంతం చూసుకోవచ్చు. పూర్తిగా చిక్కడపల్లి లైబ్రరీ అయితే ఏనాడు కూడా ఇంతమంది పోలీసులతో అయితే ఉన్నట్లు మనకు తెలియదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈరోజు పోలీసులతో చుట్టుముట్టిపోయారు. ఎవరన్నా బయటకు వెళ్దామన్నా వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు పోలీస్ స్టేషన్లో. ఒకసారి చూసుకోవచ్చు మెయిన్ గేటు, చిక్కడపల్లి లైబ్రరీ మెయిన్ గేట్ ఇది. మెయిన్ గేట్లో పూర్తిగా పోలీసులతో నిండిపోయిన సందర్భం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. అయితే పూర్తిగా పోలీసులు ఉన్నారు. నిరుద్యోగులు కవరేజ్ కోసం ఏదైతే మైపాల్ యాదవ్ మిగతా మీడియా వాళ్ళు వచ్చారో వాళ్ళతో పాటు మైపాల్ యాదవ్ కూడా రావడం జరిగింది. ఆయనైతే మధ్యలోనే తీసుకొని వెళ్తున్న సందర్భాలు ఇంతకుముందు దృశ్యాలు అయితే చూస్తున్నారు. అయితే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకటన ఉందో ఆ ప్రకటన తర్వాత పూర్తిగా రోడ్ల మీదకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పోస్టులు పెంచకుండా ఈ పరీక్షలు నిర్వహిస్తే తర్వాత మళ్ళీ మాకు ఏజ్ బార్ అయిపోతుంది, మేము ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉండదు. అందుకే ఇప్పుడే 3 నెలలు ఏదైతే డిసెంబర్కు వాయిదా వేసి ఆ డిసెంబర్లో పూర్తిగా పోస్టులు పెంచి ఈ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో వాళ్ళని అరెస్టులు చేసే సందర్భం అయితే ఇక్కడ మనకు పూర్తిగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. సంబంధించిన కాస్ట్ మీరేమైనా భరిస్తారా? రిపోర్టర్లను దోసేస్తున్నారు. ఏంది మీడియా మీద దౌర్జన్యం ఏంది సార్? ఇది నా దగ్గర విజువల్ ఉంది. మీరు తోసేయడం కరెక్ట్ కాదు కదా. మీ డ్యూటీ మీరు చేసుకుంటారు, మా డ్యూటీ మేము చేసుకుంటారు. అడిగితేనేమో కొట్టేసి లోపల తీసుకుపోయి కొట్టేస్తారు. పద్ధతి కాదు కదా మాట్లాడే విధానం. బ్రదర్ చెప్పండి బ్రదర్. మీ డ్యూటీ మీరు చేసుకుంటున్నారు, మా డ్యూటీ మేము చెప్పండి. మాట్లాడారా? కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చిన నిరుద్యోగుల సమస్యల్ని లేవనెత్తి చూపించడానికి మేము వచ్చినాం. సో ఆడపిల్లని చూడకుండా కూడా దోసేయడం, లోపల దోసేయడం ఎట్లా చూస్తారు? మీ వ్యాన్లను దోసేయాలా? మీ వ్యాన్లకు అడ్డం పడాలా? మీరు కూడా పై నుంచి వచ్చిన ఆదేశాలంటే మాకు కూడా పై ఆఫీసర్లే చెప్పారు. తీసుకుపోమనండి, అంతే కదా. వీళ్ళు చేసేది అరెస్ట్ చేస్తారు, అంతే కదా. తప్పరు కదా. మరి ఆ రైట్ కూడా ఇచ్చిందే సీఎం రేవంత్ రెడ్డి. చంపమని జర్నలిస్ట్ అనుకున్నా ఫస్ట్ అడిగి రాగానే మైక్ వర్క్ అనుకున్నా అనుకున్నా. ఇప్పుడు పోలీసుల లోగో పట్టుకుంటారా? ఇది లోగో పట్టుకొని వేసుకొని పోయారు. ఈ లోగో పట్టుకొని ట్రైన్ లోపల వేసుకొని పోయారు రిపోర్టర్లు. ఇప్పుడు వాళ్ళు పట్టుకోవాలి.